పోదాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చాలండి. హల్లెలూయా. యాకోబు పత్రిక ఎవరు రాశారండి? ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను. యాకోబు పత్రిక ఎవరు రాశారు? మర్చిపోయారు కదా. యాకోబు పత్రిక రాసిన వ్యక్తి ఎవరు? సహోదరుడు. హల్లెలూయా. అంటే యేసుప్రభు వారి శిష్యుల్లో కూడా యాకోబు ఉన్నాడు కదా. చాలామంది బైబిల్ చదువుకున్నట్టు మనం అనుకుంటాము యాకోబు పత్రిక అంటే యేసుప్రభు వారి శిష్యుడు గారు అయిన యాకోబు రాశారు అని అనుకుంటారు. కానీ ఈ పత్రిక రాసింది మాత్రం యేసుప్రభు గారిని కన్న తల్లి మరియమ్మ. యేసుప్రభు వారు పుట్టిన తరువాత ఆవిడని యేసేపు గారు మరలా వివాహం చేసుకున్నాక వారికి కుమార్తెలు అనుగ్రహింపబడ్డారు. తర్వాత అందులో యేసుప్రభు వారి యొక్క తమ్ముడైన సహోదరుడైన యాకోబు గారు ఈ పత్రిక రాశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యాకోబు పత్రిక రాసేటానికి ముందు వారికి సొంత అన్నయ్య కదా యేసుప్రభు వారు గారు, సొంత అన్నయ్యే కదండి. కానీ ఏ రోజు ఆయన్ని నమ్మలేదండి. సొంత తమ్ముళ్ళు, సొంత చెల్లెళ్ళు యేసుప్రభు వారిని నమ్మలేదు. దెయ్యం పట్టినవాడు అన్నారు. ఎన్నో అవమానకరంగా ఆయన్ని మాట్లాడారు. యేసుప్రభు వారు ఎప్పుడైతే సిలువపై మరణించి తిరిగి లేచి పునరుత్థానుడయ్యాడో అప్పుడు నమ్మారండి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఆయన అంగీకరించి మేడగదిలో 120 మంది కూడి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారిని ఆవరించింది కదా. ఆ ఆత్మని ఎప్పుడైతే పొందుకున్నారో ఆ క్రీస్తు కొరకు నిలబడడానికి సిద్ధపడ్డారు. ఎవరండి? యేసుప్రభు వారి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. తల్లి నమ్మింది కదా, కానీ తమ్ముళ్ళు అంగీకరించలేదు. బ్రతికుండగా ఆయన పునరుద్ధానుడే లేచి తర్వాత పరిశుద్ధాత్మని మేడగదిలో పొందుకున్న తర్వాత నమ్మారు. అప్పుడు ఈ పత్రికని ఆయన రాయడం జరిగింది. ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తే, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు, మీరేమి తెలియని వాళ్ళు కాదు, మీరు అన్నీ తెలిసిన వారే గనుక. కాబట్టి నేను తెలియని వాళ్ళకి చెప్పట్లేదు, తెలిసిన వారికి ఈ విషయాలు నేను చెప్తున్నాను. ప్రతి మనుష్యుడు, ఒకరు ఇద్దరు అని రాయబడిందండి, లేదు కదా నాన్న? ప్రతి మనుష్యుడు అని అంటే మనం వింటున్న ప్రతి వారం ఎవరి కాలం ఏమనుకోవాలంటే నాకు నేను అనుకోవాలి. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇక్కడ మనకి యాకోబు గారు 3 విషయాలు మనకి తెలియపరుస్తున్నారు. ఒక మనుషుడు ఏం చేయాలంటే వినడానికి వేగిరపడాలి, 1 పాయింట్. రెండోది మాట్లాడడానికి నిదానించాలి, రెండవది. మూడవది కోపించడానికి నిదానించాలంట. మొదటగా మనము వినుటకు వేగిరపడాలి. హల్లెలూయా. మొదటిది ఏంటండి? వినడానికి వేగిరపడాలి. ఇక్కడ అందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నాము. మొదటగా ప్రతి మనుషుడు మొదటగా వినడానికి వేగిరపడాలి. హల్లెలూయా. అందరం చెప్పగలుగుతున్నామంటే అందరం వినలేదా? వింటాము, కానీ ఏదైనా విన్నా కూడా ఒక్కోసారి మనం సడన్గా అడగగానే మర్చిపోతాం. కానీ దేవుని వాక్యము మన జీవితాలని మారుస్తుంది కాబట్టి వినాలి. హల్లెలూయా. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట వలన, వినడానికి ఏం చేయాలంట? వేగిరపడాలి, వినడానికి ఇష్టపడాలి. చదవండి సిస్టర్ గారు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది దేని వలన మనకి విశ్వాసం కలుగుతుందంట? క్రీస్తును గూర్చిన మాట వింటే మనకి విశ్వాసం కలుగుతుంది. పనులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఖాళీగా ఉండి ఏం చేస్తాం కదని చెప్పి 4 స్త్రీలను వేసుకొని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అవి మనకి విశ్వాసాన్ని కలిగిస్తాయా? అవి విశ్వాసాన్ని కలిగిస్తాయా? విశ్వాసాన్ని పోగొడతాయా? విశ్వాసాన్ని పోగొడతాయి. ఎప్పుడైతే క్రీస్తును గూర్చిన మాటలు మనం వినడానికి ఇష్టపడతామో మన విశ్వాసాన్ని పెంచుద్ది. వినటం వలన విశ్వాసం కలుగుద్ది. అది క్రీస్తును గూర్చిన మాట మీరు వినాలి అని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. మనము క్రీస్తును గూర్చిన మాటలు వినాలంటే మన చెవులు అస్సలు వినడానికి ఇష్టపడము. ఎందుకంటే
చాలామంది యేసుప్రభు నమ్ముకోవడానికి భయపడతారు. యేసుప్రభు వారు గొప్ప దేవుడు, యేసుప్రభు వారు మంచి దేవుడు అని. కానీ ఆ దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే విన్నామంటే మనల్ని కూడా ఆ మతంలోకి లాగేస్తారో లేదా గోట్లాడతారు. కానీ క్రీస్తుని గూర్చిన మాటలు మనం ఎక్కువగా నలుగురు కూర్చొని మాట్లాడుకున్నాం అనుకోండి, ఏం చెప్తాం? దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, హల్లెలూయా, నాకు ఒకప్పుడు దేవుడు ఈ కార్యం చేశాడు కదా. మనం ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడుకుంటామో మన విశ్వాసం ఏమవుతుందండి? పెరుగుద్ది. వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు నా జీవితంలో ఎందుకు చేయడు అనిపిస్తుందా లేదా అండి? అదే ఒక అన్యులతో కూర్చొని ముచ్చట్లు పెట్టామనుకోండి, ముసలమ్మలతో ముచ్చట్లు పెట్టామనుకోండి, వాళ్ళు చెప్పే మాటలకు మన విశ్వాసం కూడా మనము కోల్పోతాము. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే వినడానికి వేగిరపడాలి, అంటే వినడానికి ఇష్టపడాలంట కదా. మనకు నచ్చిన వ్యక్తి తిడతా కూడా చెప్పినా కూడా ఎంత ఇష్టంగా వింటామో, తిడతా మాట్లాడినా ఇష్టంగా ఉంటుంది. అదే మాట మనకు ఒక ఇష్టం లేని వ్యక్తి ఏవండి అని పిలిచినా కూడా మనకు నచ్చదు. నచ్చుద్దా? నచ్చదు, వినడానికి ఇష్టపడం. కానీ దేవుని వాక్యము గద్దిస్తుంది, ఖండిస్తుంది, సరిచేస్తుంది, ఉపదేశిస్తుంది. ఏదైనా కూడా అంగీకరించాలి వినడానికి. ఏదైనా మనకి ఈ వారం ఆశీర్వాదం గురించి చెప్పామనుకోండి, వాక్యం ఎంత శ్రద్ధగా చెవులు పెద్దవి చేసుకొని మరీ వింటారు. ఏంటి ఈ వారం అంతా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అబ్బా అంతకంతకు వర్ధిల్లుతానంట, అంతకంతకు నేను హెచ్చింపబడతానంట అని. ఆ వారం ఆశపడి చక్కగా ఆశీర్వదించబడి వచ్చారు. రెండో వారం వచ్చేసరికి ఖండించారు, వాక్యం సేవకులు గద్దిచ్చారు. మీరు ఇలా ఉండకపోతే మీకు ఈ కార్యం జరగదు, మీరు ఇలా ఉండాలి, మీరు అలా చేయాలి, ఇలా చేయాలని. అబ్బాయి అస్సలు చెవు కొంచెం కూడా వాక్యం వైపు పెట్టము. నిజం చెప్పండి, అవునా కాదా? నేను అన్నానని కాదు, చెప్పండి, నిజం చెప్పండి. మంచిగా నువ్వు వింత అని పొగిడినప్పుడు విన్న మాటలు గద్దించినప్పుడు వినగలుగుతామా? కానీ వాక్యము గద్దిస్తుంది, వాక్యము సరి చేస్తుంది. ఆ గద్దింపు ఎందుకు అనంటే నిన్ను సరి చేయడానికి. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని వాక్యము వినడానికి వేగిరపడాలి, అంటే త్వరపడాలి, స్పీడ్గా పరిగెత్తుకుంటా మందిరానికి రావాలి. దేవుడు ఈరోజు ఏం వాక్యం చెప్పబోతున్నాడు, దేవుడు నన్ను ఏం సరి చేయబోతున్నాడు, దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అని కదా. నిజం చెప్పండి, ఆదివారం వాక్యం నిజంగా మనల్ని దేవుడు మాట్లాడతాడు కదా. ఏదో మనసులో అనుకొని వస్తాము, అది సేవకులకి తెలీదు. కానీ నిలబడినప్పుడు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మనసులోనే ఉంచుకుంటారు దేవుడు నాతో మాట్లాడాడు. కొంతమంది తట్టుకోలేక కాలం అయిపోయేళ్ళ నీతోనే ఇవాళ మనం అనుకున్న నీతోనే చెప్పుకుంటారా లేదా? కొంతమంది ఇంటికి వెళ్ళాక చెప్పుకుంటే, కొంతమంది ఇక్కడే తమ కవలికల ద్వారా చూపించేస్తూ ఉంటారు. వీళ్ళైతే వీళ్ళు ఇంట్లో ఏదో అనుకొని వచ్చి ఉంటారు, అందుకే ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటున్నారు అనేసి మనం అనుకుంటాము. దేవుని వాక్యం మాట్లాడుతుంది, హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటండి? మనం దేవునితో మాట్లాడడం. వాక్యము అనంటే దేవుడు మనతో మాట్లాడడం. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినడానికి ఎలా ఉండాలంటే వేగిరముగా ఉండాలి వినడానికి. అది కూడా దేని గురించి మీరు వినాలి అనంటే క్రీస్తుని గూర్చిన మాటలు వినడానికి వేగిరపడమన్నాడు. కానీ ఈ లోక సంబంధమైన సినిమా ముచ్చట్లో, ఇంకా ఏ ముచ్చట్లో ఆ ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని వినడానికి కాదు. హల్లెలూయా. అయితే ఏమి వింటే మంచిదని దేవుడు సెలవిస్తున్నాడంటే ప్రసంగి 7:5 చదువుతాము. ప్రసంగి 7 అధ్యాయం 5 వచనము. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే చాలండి జ్ఞానుల గద్దింపులు వినుట మేలు. బుద్ధిహీనుల పాటలు. బుద్ధిహీనుల పాటలు ఏంటండి? మనకు తెలిసింది ఒకటే, ఆ సినిమా పాటలు. ఈ మధ్య కొత్తగా ప్రైవేట్ సాంగ్స్ అని కూడా వస్తున్నాయి. అంటే సినిమా పాటలే కాకుండా ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా ఒక పాటని ప్రైవేట్గా రాసి దాన్ని చక్కగా వీడియో తీసి కొండల్లో లోయల్లో వెళ్ళి వీడియోలు తీసి పాటలు పెడతారు. ఏమండి, మేము సినిమాలు చూడట్లేదు, సినిమా పాటలు వినట్లేదు, కానీ ప్రైవేట్ సాంగ్స్ వింటున్నామండి. ఏంటండి? అవి కూడా తప్పు. బుద్ధిహీనుల పాటలు. నీకు కష్టం వచ్చిందా? దేవుని పాటలు పెట్టుకో. వాక్యం కూడా ఏకపత్రికను ఒక చోట సెలవిస్తుంది, మీరు సంతోషం కలిగిందా పాటలు పాడండి, బాధ కలిగిందా కీర్తనలు పాడండి అని అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తారు. ఏ పాటలు పాటలు పాడమని వినమన్నారు కదా మా పాస్టమ్మ గారు అని చెప్పి ఎఫ్ఎం రేడియో పెట్టుకొని, లేకపోతే చక్కగా మ్యూజిక్లో డౌన్లోడ్ చేసుకొని బండి మీద వెళ్తా మన వర్క్లో ఉన్నప్పుడు ఆ పాటలు వింటున్నాం అనుకో, నీ జీవితము ఏమవుతుంది కదా. వినమన్నాడు దేవుడు. ఏం వినమన్నాడు? క్రీస్తుని గురించిన మాటలు వినమన్నాడు. రెండవది జ్ఞానుల గద్దింపు
వినుట మేలు అన్నంట. హల్లెలూయా. తింటే రుచి, దిగితే లోతు. కొంతమంది కొన్ని పనులు చేస్తున్నప్పుడు పెద్దవారైన వారు ఏమంటారంటే మీరు ఆ పని చేయకండి అని చెప్తారు. కొన్ని సేవకులే లెక్కేసుకుందాం, మీరు ఈ పని చేయటం వల్ల మంచిది కాదమ్మా, మీరు ఈ పని చేయమాకండి, మీరు ఈ పని ఇలా చెయ్యండి అని చెప్పినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది మా పరిస్థితి వాళ్ళకి ఏం తెలుసు అని ఇలా సలహా ఇస్తున్నారు అని అనుకుంటారు. కానీ సేవకుడు కానీ మన ఇంటిలో ఉండే పెద్దవారు కానీ ఒక మాట చెప్పారు అని అంటే అది మన మేలు కోరే చెప్తారు కదా. అది వినడం వారి వాళ్ళ సొంత ఆలోచనలు చెప్పున వెళ్ళి ఏదో నష్టం తెచ్చుకొని దేవుడు మాకు కార్యము చేయలేదు అని. రాజుగా అభిషేకించినప్పుడంట ఒక న్యాయం చేయడానికి కొంతమంది చాలా పెద్దవారు రాజు దగ్గర ఉన్న మనుషులు వచ్చి కొన్ని సలహాలు ఇచ్చారంట. నువ్వు ఇలా పరిపాలన చెయ్యి, నువ్వు ఇలా పరిపాలన చెయ్యి అని చెప్తేనంట వాళ్ళ మాటలు ఆయనకి నచ్చలేదంట. ఏంటండి, తండ్రితో రాజ్యం చేస్తున్నప్పుడు ఉన్న పెద్దలు కుమారుడు రాజ్యం పరిపాలనకు వచ్చినప్పుడు మీ నాన్న ఇలా పరిపాలన చేశాడు నాన్న, కాబట్టి నువ్వు కూడా ఆ దారిలో ఇలాగ చక్కగా నువ్వు పరిపాలన చెయ్యి, నీ పరిపాలన చాలా బాగుంటుంది అని చెప్పేసి అతనికి చెప్పినప్పుడు ఆ పెద్దవారి మాటలు ఆయనకి నచ్చక ఏం చేశాడంటే ఆ రాత్రి తనతో పాటు పెరిగిన యవ్వనస్తులు, హల్లెలూయా వింటున్నారా, తనతో పాటు పెరిగిన యవ్వనస్తుల దగ్గరికి వెళ్తే వాళ్ళు సలహాలు ఇచ్చారు కొన్ని. మీ నాన్న ఇలా చేశాడు, నువ్వు అలా చెయ్యి, మాకు నువ్వు ఇలా చెయ్యి, మీ నాన్న అలా చేశాడు, నువ్వు అలా చెయ్యొద్దు అని చెప్తే అతనికంట పెద్దవారు చెప్పిన మాటలు నచ్చలేదు, కానీ తనతో పాటు పెరిగిన స్నేహితుల యొక్క మాటలు నచ్చినాయి. నచ్చి ఏం చేశాడు, వారు చెప్పినట్టుగానే ఏంటంటే తండ్రి కొంతమందిని క్షమించి వదిలేస్తే ఇతను ఏం చేశాడు, తండ్రి క్షమించిన వారిని తీసుకొచ్చి కొట్టాడు. ఈ స్నేహితులు ఏం చెప్పారు, నువ్వు దెబ్బ వేయకపోతే, నువ్వు కొట్టకపోతే నువ్వు రాజువి, నీకు లోబడరు, నువ్వు వాళ్ళని గద్దించాలి, నువ్వు వాళ్ళని శిక్షించాలి, నువ్వు అలా చేయాలి ఇలా చేయాలని చెప్పినప్పుడు క్షమించమని చెప్పిన మాట అందుకి వినడానికి ఇంపుగా లేదు. శిక్షించు అని చెప్పిన మాట అతనికి నచ్చి ఏం చేశాడంటే తండ్రితో చేసిన ఉన్న వ్యక్తుల పెద్దవారి మాట వినకుండా తనతో పెరిగిన వారి మాటలు విని రాజ్యాన్ని సర్వనాశనం చేశాడు కదా. జ్ఞానుల గద్దింపులు వినుట మేలు. మనమే ఇంట్లో మన పిల్లలకి కొన్ని విషయాలు చెప్తూ ఉంటాము, ఇలా చేయమాకండి, అలా చేయండి, అలా చేయకండి, ఇలా చేయండి అని. ఇప్పుడు పిల్లలు అంటే మీకేం తెలుసు ఏమంటారండి, మీకేం తెలుసు, ఏం తెలియదా నిజంగా తల్లిదండ్రులకి? బిడ్డల్ని ఎలా పెంచాలో తెలియదా? బిడ్డల్ని దేవుళ్ళు ఎలా పెంచాలో, లోకంలోకి వెళ్ళిన బిడ్డలు మరలా క్షేమంగా ఇంటికి ఎలా తిరిగి వస్తారా అని వాళ్ళు ఇచ్చే సలహాలు వాళ్ళకి తెలియక చేస్తారా? బండి మీద వెళ్తున్న ఒక కుమారుడిని నాన్న జాగ్రత్తగా నిదానంగా వెళ్ళని చెప్తాము, వాడు నీకేం తెలుసు, నేను నిదానంగా వెళ్తే నా వెనకాల సైకిలోడు ముందు వెళ్ళిపోతే నన్ను అవమానపరుస్తాడు అనుకుంటాడు. నువ్వు సైకిలోడు కంటే నిదానంగా వెళ్ళమని చెప్పడం కాదు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండి జాగ్రత్తగా వెళ్ళు అని. ఆ మాట వాళ్ళకి నచ్చుద్దా? నచ్చదు. అయితే దేవుడు వినడానికి వేగిరపడుతూ జ్ఞానుల గద్దింపు వినమంటున్నాడు. దేవుని మాటలు వినడానికి ఇష్టపడాలి, క్రీస్తుని మాటలు. రెండవది జ్ఞానుల గద్దింపు కలిగిన మాటలు వినాలి. గద్దించినప్పుడు లోబడడానికి ఇష్టపడాలి, కానీ వీళ్ళకి ఏమి తెలిసి తెలియక ఇట్లా గద్దిస్తున్నారా అని నిందలు వేసేలాగా ఉండకూడదు. కానీ ఒక్కోసారి నిజంగా మన తప్పు లేకుండానే మనల్ని గద్దిస్తారు. అప్పుడు కూడా మనం ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకోవాలి. ఏమో ఎందుకు అన్నారో, ఎందుకు చెప్పారో కదా. యోబే అంటాడు కదా, వృద్ధులకు మించిన జ్ఞానం నాకు ఉంది అని అంటాడు. చిన్నవారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు, పెద్దవారికి జ్ఞానం ఇస్తాడు. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు కదా. జ్ఞానం ఇచ్చినప్పుడు నీకేం కావాలంటే జ్ఞానం కావాలని అడిగాడు సొలొమోను. జ్ఞానం కావాలి అడిగాడు అంటే ఎంత జ్ఞానం ఉంటే జ్ఞానం కావాలని అడిగాడు? ఎప్పుడన్నా ఆలోచించారా? సొలొమోను జ్ఞానం కావాలి నాకు అన్నాడు. ఎంతో కొంత జ్ఞానం ఉంటేనే కదా నాకు జ్ఞానం కావాలి అని అడిగాడు. నిజంగా జ్ఞానం లేనోడైతే ఆస్తి అంతస్తు అన్నీ అడిగేవాడు. అంటే ప్రతి మనిషికి దేవుడు జ్ఞానం ఇస్తాడు, ఆ జ్ఞానాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు అన్నది దేవుడు పరీక్షిస్తాడు. హల్లెలూయా, అర్థమవుతుందా? ప్రతి మనిషికి జ్ఞానహీనుడుగా బుద్ధిహీనుడుగా దేవుడు పుట్టించడండి. బట్టి ఏంటి, జ్ఞానము దేవుడు ఇస్తాడు, బుద్ధి దేవుడు ఇస్తాడు. ఆ బుద్ధి జ్ఞానములు ఎలా ఉపయోగించుకోవాలనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. నాకు జ్ఞానం లేదండి, నాకు బుద్ధి లేదండి అని ఎప్పుడు అనమాకండి. ప్రభువా నువ్వు నాకు జ్ఞానం ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రము, ఈ జ్ఞానం ద్వారా నేను ముందుకు ఎలా వెళ్ళాలో ఇంకా అధిక జ్ఞానం నాకు ఇవ్వండి అని అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి పెద్దల యొక్క గద్దింపులు వినుట
మేలు. ఇంకొకటి ఏమని అంటున్నాడంటే వినుటకు మందులుగా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. హెబ్రీ పత్రికలోని దేవుడు ఏమంటున్నాడంటే వినుటకు మందులుగా ఉండకూడదంట. మనం అంటే మందబుద్ధిగా ఉండకూడదంట. వినడానికి ఎలా ఉండాలంట మనం? మందులుగా. అంటే చాలామంది కొంతమంది అంటారు మందులు వాడకూడదండి దేవుడు, మీరు మందులై ఉండొద్దని మందులని రాశాడండి బైబిల్లో అని చెప్తారు. వాక్యాన్ని మాందులు ఎలా ఉండకూడదంట? మాందులుగా మనము ఉండకూడదంట. అంటే వినడానికి చురుగ్గా ఉండాలి. దేవుని మాటలు వినడానికి మనం చురుగ్గా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే వినడానికి ఒక మనుషుడు వేగిరపడాలి. ఏమి వినడానికి వేగిరపడాలి అని అంటే క్రీస్తును గూర్చిన మాటలు వినడానికి వేగిరపడాలి. జ్ఞానుల గద్దింపులు వినడానికి వేగిరపడాలి. వినడానికి చురుగ్గా ఉండాలన్నమాట. మాందులుగా మనము ఉండకూడదు. హల్లెలూయా. చాలామంది గద్దింపులు వినడానికి ఇష్టపడరు. కానీ దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మీరు వినడానికి వేగిరపడండి, వినుటకు వేగిరపడాలి. ఎలాగా? మాందులు కాకుండా. మాంద్యులు అంటే మందబుద్ధిగా. అర్థమవుతుంది మీకు? మందబుద్ధిగా అంటే వాళ్ళ దారిన వాళ్ళు అలా చెప్పుకుంటానే ఉంటారులే, వాళ్ళకి ఎప్పుడూ అలవాటే అన్నట్టుగా పెడచెవిని పెడతారనమాట. దేవుడు కూడా భూమి మీద సువార్త అందిస్తున్నప్పుడు ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే దేవుడు చెప్పే మాట వినాలి అని అంటే మనకి చెవులు ఉండాలి. మరి చెవులు ఉన్నాయి కదా, వినట్లేదా మనము అని అంటే ఆత్మ చెవులు మనకి కావాలి. హల్లెలూయా. ఆ ఆత్మ అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం మాంద్యులుగా ఉండకూడదు. మాంద్యులుగా అంటే మందబుద్ధిగా ఉండకూడదు. హల్లెలూయా. ఏంటండి? వినుటకు మందులైనందున వాటిని విసిదపరచుటకు కష్టము. ఇప్పుడు నేను చెప్తుంది మీరు అందరూ జాగ్రత్తగా వింటున్నారు కాబట్టి చక్కగా చెప్తున్నాను నేను. అదే మీరు వినడానికి సిద్ధంగా లేకుండా మందులుగా అంటే మందబుద్ధి కలిగిన వారిగా వింటున్నారు అనుకోండి, విననా వద్దా అన్నట్టుగా వింటున్నారు అనుకోండి, చెప్పే మాకు ఎలా ఉంటుంది? చెప్పబుద్ధి అవుద్దా? కష్టతరంగా ఉంటుంది. మీరు ఎలా ఉండాలంట? చురుగ్గా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మాటలు వినడానికి, దేవుని మాటలు కానీ మంచి మాటలు కానీ వినడానికి మీరు మందులుగా కాక చురుగ్గా ఉంటే చెప్పిన వారికి హుషారు వస్తుంది. మీకు ఏ విషయం చెప్పినా మీరు ఇంకెప్పుడు ఇంతే వింటారు కానీ విడిచిపెట్టేవారుగా ఉన్నారు. కాబట్టి మీకు చెప్పడం ఎలా ఉందంటే మాకు కష్టతరంగా ఉంది అని పౌలు గారు చెప్తున్నారు. దేవుని మాటలు మనం చురుగ్గా వినాలి. మన దృష్టి మొత్తం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని గుడ్డిబర్తమే కేకలు వేసినప్పుడు ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. అయితే దేవుడిని పిలవడానికి ముందు గుడ్డిబర్తమ ఏం విన్నాడు? దేవుడు ఈ దారిన వస్తున్నాడు, ఇతను స్వస్థపరుస్తాడు, చనిపోయిన వారిని లేవనెత్తుతున్నాడు, అద్భుతములు చేయువాడు ఈయన అని విని ఏం చేశాడు? విని కన్నులు లేవు కానీ చెవులు ఉన్నాయి. ఆ చెవులతో విని ఏం చేస్తున్నాడు? ఆ దారిని వెళ్ళే వాళ్ళని అడిగాడంట, ఏంటి శబ్దాలు ఏంటి, గోలేంటి, కేకలేంటి, అరుపులేంటి అని అడిగినప్పుడు దావీదు కుమారుడైన యేసయ్య నజరేయుడైన యేసయ్య దారిని వెళ్తున్నాడు అన్నప్పుడు అతను విన్న మాటలు జ్ఞాపకం పెట్టుకున్నాడు. హల్లెలూయా. విన్న మాటలు జ్ఞాపకం పెట్టుకుని ఇతను చనిపోయిన వారిని లేవనెత్తుతాడు, గుడ్డి వారికి చూపునిస్తున్నాడు, కుంటి వారిని లేవనెత్తుతున్నాడు కదా, ఇప్పుడు నన్ను కూడా స్వస్థపరుస్తాడు అని చెప్పి ఆలోచించి ఏం చేశాడంటే దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తుంటే ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? నువ్వు ఊరుకో అని అంటున్నారు. ఊరుకోమనే కొద్దిగా అతను బిగ్గరగా కేకలు వేస్తున్నాడంట కదా. నీ జీవితంలో ఏదైనా మేలు జరగకపోతే మన చుట్టూ ఉన్న మన బంధువులు అంటారు ఇంకా ఆపేయి, ఇంక ఏం ప్రార్థన చేస్తావు, ఇంక ఏం చర్చికి వెళ్తావు, ఏం చేస్తావు, నువ్వు ఏమీ జరగదు, నీకు ఏమీ జరగదు అని మనల్ని ఏం చేస్తారు? అణిచివేయడానికి చూస్తారు. ఎప్పుడైతే వాళ్ళు అణుస్తున్నారో నువ్వు ఇంకొక అంతగా పైకి లేపబడాలి, బిగ్గరగా అరవాలి. దావీదు కుమారుడా ఏ గురించి విన్నాడు? క్రీస్తుని గురించి విన్నాడు. క్రీస్తుని గురించి వినటం వలన అతనికి ఏం కలిగింది? విశ్వాసము కలిగింది. ఆ విశ్వాసం కలుగుట ద్వారా ఇప్పుడు ప్రజలు తనని తిడుతున్నా కూడా ఇంకా బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఆ విశ్వాసాన్ని దేవుడు చూచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? వాళ్ళు అణిచే కొద్దీ బిగ్గరగా కేకలు వేశాడు. మన చుట్టూ ఉన్నవారు మాటలతో మనల్ని బలహీనపరుస్తున్న కొద్దీ మన విశ్వాసం పెరగాలి. కానీ కష్టమే కదా, చాలా కష్టం. సులువా కష్టమా? మీ మేనేజర్ గారు తిడుతున్నారు అనుకోండి, అరుణ గారు,
నవ్వుతా నుంచుంటావా, మొహం మాడుకొని కూర్చుంటావా? కోపం వచ్చినా బాధ వచ్చినా మొహంలో కవలికలు మారుతాయి కదా, కష్టమే. కానీ ఆయన ముందు మనం అలా ఉండకూడదు. అలాగే సార్, సరే సార్, సరే చేసుకుంటాను సార్ అనాలా? అలాంటిది ఈ మనుషులు కూడా మనల్ని గద్దిస్తున్నారు. నువ్వు అరవమాకు, నువ్వు ప్రార్థన చేయకు, నువ్వు వెళ్ళమాకు, నీకేం జరిగింది, మీ దేవుడు ఏం చేశాడు అని మనల్ని బలహీనపరుస్తూ ఉన్న కొద్దీ విశ్వాసంతో లేపబడాలి. హల్లెలూయా. దానివల్ల అతనికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. పాతయి విడిచిపెట్టాడు, నూతనముగా మార్చబడ్డాడు, పరుగులు పెట్టుకుంటా. ఏమండి, దేవుడు పిలిచిన వెంటనే ఎంత విశ్వాసం అంటే, ఎవరో చేపట్టుకొని తీసుకెళ్లారని అక్కడ మనం చదువుతామా? దిగ్గున లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. అసలు ఎంత విశ్వాసం కదా. మనం కూడా దేవుడు అంత విశ్వాసం కోరుకుంటున్నాడు. మనకు ఆ విశ్వాసం ఎప్పుడు వస్తుంది అని అంటే వినుట వల్ల వస్తుంది. హల్లెలూయా. రాహాబను వేసిన 2 వేగులు వారిని దాచిపెట్టిందా యెహోషువ? ఇవి ఒక్క మాటతోటే సరిపోయేలాగా ఉంది వాళ్ళు. మనకి అవసరం ఇంకో 2 మాటలు 2 వారాలు చెప్పుకుందాము. యెహోషువ 2వ అధ్యాయము 2వ అధ్యాయము చదవండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాహాబను వేసే దగ్గరికి వేగుల వారిని 2 పంపినప్పుడు యెహోషువ వారిని దాచిపెట్టేసింది కదా, ఆ రాజుకి దొరకకుండా దాచిపెట్టింది. ఆ తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వేరే అడ్రస్ చెప్పింది, పంపించేసింది. తర్వాత వీళ్ళిద్దరిని విడిచిపెడుతున్నప్పుడు వారితో మాట్లాడుతుంది అనమాట. ఏమని మాట్లాడుతుందంటే, మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం ఎలా పాయలయ్యిందో, సీహోను ఓగు అనే రాజులను దేవుడు మీ చేతికి ఆ దేశాలు ఎలాగ అప్పచెప్పాడో అవన్నీ మేము విన్నప్పుడంట మాకు భయము కలిగినది అని ఉంటుంది. చూడండి 9వ వచనంలో, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలంట వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ గుండెలు ఏమైనాయి అంట? అదిరిపోయినాయి అంట. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో చేయబోయే మేళ్ళు చూసి కూడా ఇప్పుడు మన చాలామంది గుండెలు అదిరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. హల్లెలూయా. మన జీవితంలో చేసే మేళ్ళను చూసి ఏంటి అని ఆశ్చర్యపోయేంతగా దేవుడు మీ జీవితంలో మేలు చేస్తానంటున్నాడు. ఏమి విన్నది రాహాబు? ఈమె ఎవరో తెలుసా? వేశ్య. ఎవరండి? వేశ్య. వేశ్య దేవుని మాటలు విన్నప్పుడు ఆ మాటలు విని భయం కలిగి, ఆ భయంతోనే కాకుండా మా దేశాన్ని దేవుడు మీకు ఎలాగో అప్పగిస్తాడు. అసలు వెళ్ళడానికే ఈ 12 గోత్రాల నుంచి 12 మందిని పంపినప్పుడు కాలేబు యెహోషువ మాత్రం మనం వారిని యుద్ధం చేయగలం, గెలవగలం అని చెప్తుంటే, మిగిలిన 10 గోత్రాల వారు వాళ్ళు చాలా నెఫిలీలాగా ఉన్నారు, బాహుబలం కలిగి ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. కానీ ఒక అన్యురాలు, ఒక వేశ్య దేవుని చేసిన అద్భుతాల గురించి విని ఏమంటుందంటే, మా దేశాన్ని కూడా దేవుడు మీకు అప్పగిస్తాడని మాకు తెలుసు. మనకు ఉండట్లేదు విశ్వాసం. ఈరోజు చాలా కుటుంబాల్లో చూస్తే అన్యులైన అత్త కోడళ్ళు సంతోషంగా ఉంటున్నారు. భలే టిక్టాకులు చేసుకుంటా, అవునా కదా? రీల్స్ చేసుకుంటా, టిక్టాకులు చేసుకుంటా, సీరియల్స్ చూసుకుంటా కదా. క్రీస్తుని కలిగి ఉన్న ఇంట్లోనే అత్త కోడళ్ళకి సమాధానం ఉండట్లేదు. దేవుడు ప్రేమ ఏంటో మనకు చూపించాడు, ఐక్యత అంటే ఏంటో తెలియపరిచాడు, సమాధానం అంటే ఏంటో మనకు చూపించాడు. విద్య ఎక్కువైతే మతి చెల్లిస్తుందంట. ఏమవుతుంది? విద్య ఎక్కువైతే మతి చెల్లిస్తుందంట. ఎందుకంటే చదవకముందు కాకరకాయ అన్నవాడు చదివిన తర్వాత కేకరకాయ అంటున్నాడంట. ఏమంటున్నాడు?
చదవక ముందు కాకరకాయ అని వాళ్ళ అమ్మ చెప్తే అవును కాకరకాయ అన్నాడంట. వీడు బాగా చదువుకున్న తర్వాత వాళ్ళ అమ్మ కాకరకాయ కూర వండుతుంటే కేకరకాయ కూర వండుతున్నావు ఏంటి అంటున్నాడంట. మరి ఇది కీకరకాయ కదరా కాకరకాయ రా అని అంటే కాదు మా చదువులు ఇది కేకరకాయ అనే చెప్పిందని. అంటే విద్య ఎక్కువ అయ్యే కొద్ది ఏమవుతుంది, మతి చెల్లిస్తుంది. అందుకే ఎవరిని ఎంతవరకు ఎక్కడ చదివి అంతవరకే చదివించి ఆపేయాలి. అంతకు మించిన విద్య చదివించామనుకో మనకే నిలబడతారు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వేశ్య అన్యురాలు దేవుని యొక్క కార్యాలు విందో వారిని రక్షించడానికి సిద్ధపడింది. హల్లెలూయా. తనే కాకుండా తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంది. మరి వింటున్న మనము మన జీవితాల్లో ప్రతి వారం శుక్రవారం ఆదివారం మన గృహాల్లో ప్రార్థనలప్పుడు టీవీలో ఫోనుల్లో వాక్యాలు వింటున్నాం. ఏమైపోతున్నాయి ఆ మాటలు? కుటుంబాల్లో ఐక్యత లేదు, క్రైస్తవుల గృహాల్లోనే సమాధానము లేదు, క్రైస్తవుల గృహాల్లోనే నెమ్మది లేదు. ఎందుకు అనంటే వీళ్ళకి బైబిల్ ఎక్కువైపోయింది. బైబిల్ ఆత్మీయత ఎక్కువైపోయి ఎలా ఉంటున్నారంటే నీకేం తెలుసు నాకు తెలుసు పలానా రెఫరెన్స్ అని చెప్తుంటే కాదు పలానా రెఫరెన్స్ అని కొట్టుకుంటున్నారు వీళ్ళు భలే ఇలాగా. ఇలాంటి వాళ్ళు మాట అనకపోతే ఒకళ్ళు అన్యులుగా ఉండి ఒకళ్ళు ఉంటే ఆ కోసం వీళ్ళు మొరపెట్టన్న ఏడిచి మొరపెడతారు. ఇప్పుడు దేవుని కలిగి ఉన్న ఒక కుటుంబంలోనే ఐక్యత ఉండట్లేదు. చాలామంది అన్యులు కూడా అదే అంటున్నారండి, మీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళేనండి కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉంటున్నారు. మేము ఈ పూజ చేసుకొని ఎన్ని చేసుకున్నా మేమే సంతోషంగా ఉన్నాం అంటున్నారు. దేన్ని బట్టి అవమానం కలుగుతుంది? ఏం వింటున్నాం మనం? వాక్యం వింటున్నాము కానీ విడిచిపెట్టేస్తున్నాము. గద్దింపులు వింటున్నాం కానీ విడిచిపెట్టేస్తున్నాము. ఎలాగో తెలుసా? నాకు తెలుసు నీకు ఏమీ తెలియదు. ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నా నాకు కూడా ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చి నిలబడేంత వరకు కూడా భయంగానే ఉంటుంది. కానీ ఒకసారి నిలబడి ప్రార్థించిన తర్వాత దేవుడే మాట్లాడతాడు చెప్తే మనం వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు అనుకుంటాం ఈ మాటలు చెప్పాలి, ఇలా చెప్పాలి, అలా చెప్పాలి అనుకుంటాం. కానీ నిజానికి వచ్చి ఇక్కడ నిలబడిన తర్వాత మేము చెప్పాలనుకున్న మాటలు ఏమైపోతాయో తెలియదు కానీ మరుగైపోతాయి. కొత్త మాటలన్నీ వస్తాయి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చెప్పామమ్మా ఈ మాటలు భలే చెప్పాము, నిజంగా నేను అసలు చెప్పాలనుకోలేదండి, అవి అలాగే వచ్చినాయండి. ఈయన కూడా అలాగే అనుకుంటాం మేము ఇంటికి వెళ్ళిన తర్వాత సేవకులము. కానీ మేము చెప్పాలనుకునే ఇవే రెఫరెన్సులు, ఇవే అంశాలు, ఇవే వాక్యాలు కదా, ఇలా చెప్దామని రాసుకుంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే మేము చెప్పాలనుకున్న మాట అక్కడ ఒకటి ఉండదు. అంటే ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. మరి వింటున్న మన జీవితంలో మార్పేది? వినడానికి వేగిరపడాలంటే ఒక మనుషుడు వినడానికి వేగిరపడాలి. క్రీస్తుని గురించిన మాటలు, గద్దింపులు, జ్ఞానుల యొక్క గద్దింపులు వినాలి. మాందులుగా ఉంటే మాత్రం ఉండదు, చురుగ్గా వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుద్ది. ఒక గుడ్డి భర్తమయ్య విన్నాడు, తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. ఒక వేశ్య అయినటువంటి ఆమె జీవితం ఎంత దుర్భరం అండి. ఒక వేశ్య తన కుటుంబాన్ని రక్షించుకుందే. తన అన్నదమ్ములను, అక్క చెల్లులను, తన రక్త సంబంధులను ఒక గుర్తుని ఇచ్చారు. ఒక తాడు ఎర్రని దారం ఇచ్చి కిటికీకి కట్టమన్నారు కదా. తన కుటుంబం అంతటిని ఆ సమయానికి తన గృహంలో చేర్చుకుంది. నేను ఒక్కదాన్ని రక్షించబడితే చాలదా, నేనేగా నిన్ను కాపాడింది, నేనే రక్షించబడాలి, వాళ్ళు ఎవరు వచ్చి సాయం చేయలేదుగా అనుకొని వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టలా. తీసుకొచ్చి తన కుటుంబాన్ని అంతా తన గదిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన దారాన్ని కిటికీ కట్టి తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేవు. ఉండమన్నామంటే అసలు ఉండరు కదా. ఇదివరకు 10 మంది సంతానం ఉన్న ఇళ్లల్లోని చూసి బిడ్డల్ని ఇచ్చేవారు. ఇప్పుడు అత్తగారు లేని ఇల్లు కావాలి, ఆడబడుచు లేని ఇల్లు కావాలి, అవసరమైతే ఏకైక కొడుకు ఉన్నవాడు కావాలి. అవునా కాదండి? నిజమా కాదా? కుటుంబంతో కలిసి ఉన్న సంతోషము ఒక్కడితో ఉన్నప్పుడు వస్తుందండి? ఒక్కరితో వస్తుందా? కష్టం సుఖం ఇదివరకు పంచుకునేవారు, ఇప్పుడు లేరు కాబట్టి మేము ఇలా ఉన్నాం. కానండి నిజంగా వాళ్ళు అలాగుంటే మేము ఇలాగుంటే, అసలు నువ్వు ముందే మంచిగా ఉంటే వాళ్ళు నీకు మంచిగా మార్చబడతారేమో. అలా ఎందుకు అనుకోము? నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నీ ఫలము అధికము చేస్తాడు. వాక్యాలు వింటున్నాం, పాటలు పాడుతున్నాం, మందిరానికి వస్తున్నాం, వాడుకగా అంటే మందబుద్ధిగా వింటున్నాము కాబట్టి మీకు చెప్పడం మాకు కష్టతరంగా ఉందని అంటున్నాడు పౌలు. మనం మందబుద్ధిగా వినడం కాదు, వినిది ఆచరించే స్థితికి రావాలి. కుటుంబంలో మనకి సమాధానం కావాలంటే ఇంట్లో 4 ఉంటాము. తల్లిదొక మాట, బిడ్డదొక మాట, తండ్రిదొక మాట, బిడ్డదొక మాట. ఎందుకు 4 ఒక మాటగా విని ఉండలేకపోతున్నారు? అధికారిగా తండ్రిని దేవుడు నిలబెట్టినప్పుడు ఆ తండ్రి మాట ఈ 3 ఎందుకు వినలేకపోతున్నారు?
కదా. ఆ భార్య చెప్పిన మాట ఈ భర్త వినాలి, తండ్రి తల్లిదండ్రులు చెప్పిన మాట బిడ్డలు వినాలి, బిడ్డలు ఒక్కోసారి చెప్పే సలహాలు కూడా తల్లిదండ్రులు వినాలి. కానీ ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఐక్యత ఉండట్లేదు. వాక్యం ఏం వింటున్నారు? నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నిజముగా వాక్యం విని వేగిరపడి క్రీస్తుని గురించి వినాలి, గద్దింపులు వినాలి, మందులుగా కాక చురుగ్గా వాక్యము వినాలి. విని దానిని ఎప్పుడైతే మీరు ఆచరణలో పెడతారో కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానం ఉంటుంది. నలుగురిని నిలబెడితే 4 మాటలు వస్తాయి. ఈ మధ్య కొత్త కొత్త గేములు కూడా పెడుతున్నారు. ఏంటో తెలుసా? నీ భర్తకు ఇష్టమైందంటే భార్యని చెప్పమంటే ఆయన బిర్యానీ అంటే ఈమెమో వైట్ రైస్ అంటుంది. మరి ఇంకా వాళ్ళకి ఎక్కడ ఐక్యత ఉంటుంది? అంటే ఉదాహరణకు చెప్తున్నాను నేను. అర్థమవుతుందా మీకు? అంటే ఇంట్లో భార్యాభర్తలకు ఐక్యత లేదనుకోండి, బిడ్డలలో కూడా సమాధానం ఉండదు. వాళ్ళే సరిగా లేనప్పుడు మేమేం మాట వింటామని. మనము విన్నది ఆచరించాలి. క్రీస్తుని గురించి విని గుడ్డి భర్తమయ్య స్వస్థత పొందాడు, తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాడు, చురుగ్గా లెగిసి పరిగెత్తాడు. హల్లెలూయా. రాహాబను వేశ్య దేవుని గురించి విన్నది, అన్యురాలు. తన వృత్తి మనమైతే అసహించుకుంటాము, మరి తన బతుకు అదే ఏమో. మరి ఆ జీవితం తను ఎందుకు అలా వచ్చిందో మనకు తెలియదు, కానీ తన కుటుంబాన్ని రక్షించుకోవాలనుకుంది. ఎందుకు అనంటే తను విన్న దేవుడు గొప్పవాడు, ఈ దేవుడైతే నా కుటుంబాన్ని రక్షిస్తాడు అని విన్నది రక్షించింది. క్రియ చూపించింది, అక్కడ క్రియ చూపించి తన కుటుంబాన్ని రక్షించుకుంది. మరి మనం ఇన్ని వాక్యాలు, ఇన్ని సంవత్సరాలుగా రక్షించబడి వాక్యాలు వింటున్నాము, వస్తున్నాము, వెళ్తున్నాము, కానీ మన కుటుంబంలో ఒకరు మారితే ఒకరు ఎందుకు మారట్లేదు? మనం విన్నది ఏమైపోతుంది? ఆచరణలో మనం చూపించట్లేదు. పాపము పాదరక్షలు ఒకటేనంట. గుమ్మం బయట వదిలేసి లోపలికి వచ్చి ప్రార్థన చేసి మొక్కుకొని బయటికి వెళ్ళిన తర్వాత చెప్పులు ఎలా వేసుకెళ్ళిపోతామో మన పాపాలు విడిచిపెట్టి మళ్ళీ వేసుకొని వెళ్ళిపోతున్నాము. విన్నది గుర్తుంటుందా? అప్పుడు విడిచిపెట్టాలి. పాపములు విడిచిపెట్టినప్పుడు మన హృదయంలోకి ఈ వాక్యము వెళుతుంది. వినుటకు వేగిరపడాలి. ఇంకా మనకి 2 ఉన్నాయి. రేపు వారం మళ్ళీ నాకు సమయం వచ్చినప్పుడు ఈ పంచుకుంటాను. ఇప్పటికే సమయం చాలా అయింది. మాట్లాడుటకు నిదానించాలి, కోపపడుటకు నిదానించాలి. ఈరోజు మనల్ని వినడానికి దేవుడు సిద్ధపరిచాడు. ఈరోజు విన్న మీరు మరలా వచ్చే వాక్యాలు వినడానికి ఆతృతగా రావాలని కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.